ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. లౌకిక ప్రపంచంలో మనమందరము కూడా ఇతరులు ఎలా ఉన్నారో ఆ విధంగా మనం ఉండాలని చెప్పి ఆశపడుతూ ఉంటాం. బాబా మార్గంలో కూడా చాలామంది ఇతరుల యొక్క వ్యవహార శైలి భక్తి మార్గంలో ఎలా ఉందో నాది కూడా అలానే ఉండాలి, నేను కూడా వారిలా మారిపోవాలి అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. కానీ ఇది సరైనటువంటి విధానం కాదు. సద్గురువు మార్గంలో ఎటువంటి అద్భుతమైనటువంటి విషయం ఉంటుందంటే, బాబా నీ యొక్క మనస్తత్వాన్ని పరిశీలించి నీ మనస్తత్వానికి అనుగుణంగా నువ్వు భక్తి మార్గంలో ఎలా ఉండాలనేటువంటిది బాబా నిర్దేశిస్తాడు. సాధారణంగా గురు మార్గంలో ఏముంటుందంటే, గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా గురువుకు బద్ధులై ఉండాలి అని అంటారు. కానీ బాబా యొక్క వ్యవహార శైలి ఈ విధంగా ఉండదు. బాబా ఒక్కొక్కరి మనస్తత్వాన్ని బట్టి ఒక్కొక్క విధమైనటువంటి శైలిని మనకు అలవాటు పరుస్తారు. ఎందుకంటే చాలామందికి శ్రీ సాయి సచ్చరిత అంటే ఇష్టం, కొంతమందికి భజన అంటే ఇష్టం, కొంతమందికి హారతులు అంటే ఇష్టం, కొంతమందికి స్తవనమంజరి మాత్రమే ఇష్టం. ఈ విధంగా ఒక్కొక్కరికి కొంతమందికి పూజ మాత్రమే ఇష్టం. నీ మనస్సు దేనికైతే కట్టుబడి ఉంటుందో దానిని మాత్రమే బాబానికి అనుగ్రహిస్తారు. అందరికీ యూనివర్సల్గా ఒకే రకమైనటువంటి భక్తి మార్గాన్ని, ఆ శైలిని బాబా అనుగ్రహించారు. ఎందుకంటే నువ్వు ఉన్నటువంటి స్థితిలో నుంచి పక్కకు వచ్చి దాన్ని అలవాటు చేసుకోవాలంటే సమయం పడుతుంది, నీ మనస్సు అంగీకరించదు. మన మనస్సుకు ఏది నచ్చితే దానిని మాత్రమే మనము అనుసరిస్తాం. కాబట్టి నీ మనస్సు ఏది కోరుకుంటుందో దానిని మాత్రమే బాబా నీలో ప్రవేశపెడతారు. శ్రీ సాయి సచ్చరితలో బాబా అనేక సందర్భాల్లో సందర్భాన్ని బట్టి కొన్ని వాక్కులు మనకు అందించారు. బాబా చెప్పినటువంటి దాంట్లో ఒకదాన్ని మనం పరిశీలిద్దాం. మాన్కర్ను దృష్టిలో పెట్టుకొని బాబా ఒక విషయం చెప్తారు. నేను కేవలం షిరిడీలో మాత్రమే ఉన్నాననుకుంటే మీరు నన్ను గ్రహించినట్టే, మీరు నన్ను అర్థం చేసుకోనట్టే అని చెప్పి బాబా అంటారు. అంటే దీని అర్థం ఏమిటి? బాబా షిరిడీలో లేరు, అంతటా ఉన్నారనేటువంటిది మనందరము కూడా అనుక్షణం అనుభవిస్తున్నటువంటిది. అలా అని చెప్పి షిరిడీకి వెళ్లకుండా మనం ఉండగలుగుతామా? బాబా అన్నటువంటి ఆ మాటను కనుక మనం పరిశీలిస్తే, భక్తుడికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, నీకు సమస్య వచ్చినప్పుడు, ఉప్పెన వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ షిరిడీకి రానవసరం లేదు. ఆ సందర్భంలో నేను నీ చెంతనే ఉన్నాననేటువంటి నమ్మకం నీకు కుదిరితే ఆ అపాయం నుండి నిన్ను నేను బయటపడేస్తాను అని చెప్పి దాని అర్థం. అంటే భక్తుడికి ఒక భరోసానివ్వడానికి బాబా పలికినటువంటి పలుకులవి. అంతేకాదు చాలామంది బలహీనులు బాబా షిరిడీలోనే ఉంటారనేటువంటి ఆ నిర్ణయానికి వస్తారని చెప్పి బాబా తను కేవలం షిరిడీలోనే మాత్రమే ఉండను, అంతటా ఉంటాను అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది. అలా అని చెప్పి మనందరం షిరిడీకి పోకుండా ఉంటున్నామా? బాబా ఉద్దేశం ఏమిటంటే, మీరు కష్టాల్లో దుఃఖాల్లో ఇక్కడికి రానవసరం లేదు. మీ మనస్సు నిండా ఎప్పుడైతే నన్ను చూడాలని ప్రేమ కలుగుతుందో ఆ రోజు రండి అని చెప్పి బాబా చెప్పినటువంటి ఉద్దేశం. మీకు ఆపద వచ్చినప్పుడు, సమస్య పెద్దగైనప్పుడు మీ వెంటనే నేను ఉంటాను, మీ చెంతనే ఉండి దాన్ని నేను పరిష్కరిస్తాను అని చెప్పి బాబా చెప్పినటువంటి మాట. ఈరోజు కొన్ని వేల మంది, లక్షల మంది షిరిడీకి వెళ్తున్నారు కదా, మరి వాళ్ళు బాబాను గ్రహించినట్ట కాదు. బాబా పట్ల ప్రేమతోటి వారిని ఒక్కసారి షిరిడీలో చూడాలి, వారి నడయాడినటువంటి ఆ నేలపైన కొద్ది కాలమైనా గడపాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది వెళ్తారు. కాబట్టి బాబా ఆయా సందర్భాల్లో చెప్పినటువంటి దానికే మనం స్టికాన్ అయి ఉండకూడదు. బాబా పలికినటువంటి వాక్కులు ఒక్కొక్క భక్తుడి యొక్క మనస్తత్వాన్ని సరిచేయడానికి, బాబా యొక్క చతురత ఏమిటంటే, బాబా తన దారిలోకి భక్తుని తెచ్చుకునే కంటే ముందు బాబా భక్తుడి యొక్క దారిలోకి వెళ్తాడు. వెళ్ళి బుజ్జగించి చెప్పాల్సినవన్నీ చెప్పి తన మార్గంలోకి బాబా తెచ్చుకుంటారు. ఇది బాబా యొక్క విశిష్టమైనటువంటి లక్షణం. నిజంగా ఆయన దారిలోకి మనంగా వెళ్ళాలంటే ఎన్ని జన్మలెత్తినా కూడా అది అసాధ్యమైనటువంటి పని.
అందుకనే మన మార్గంలోకి వచ్చి ఒక స్నేహితుడి వలె, ఒక మార్గదర్శి వలె మనం భుజాన్ని తట్టి భుజం పైన చేయేసి ఆయన మార్గంలోకి తీసుకెళ్తాడు. ఇది బాబా యొక్క విలక్షణమైనటువంటి శైలి. భగవంతుడి వద్దకు భక్తుడు వెళ్ళాలి, భగవంతుణ్ణి భక్తుడు అన్వేషిస్తాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే బాబా చెప్పినటువంటి ఆ రుణానుబంధం చేత తన భక్తుణ్ణి వెతుక్కుంటూ బాబా వస్తాడు. తన భక్తుణ్ణి తన వద్దకు తెచ్చుకోవడానికి అనేక అనుభవాలను బాబా ఇస్తారు. బాబా వద్దకు వచ్చినటువంటి భక్తులకు లాలా లక్ష్మీ చంద్ ఉన్నాడు. నిజంగా లాలా లక్ష్మీ చంద్కు బాబా అంటే ఎవరో తెలియదు. కానీ అంతకంటే ముందే బాబా యొక్క దర్శనం తనకు కలిగి దాస్గన్ మహారాజ్ కీర్తనలో బాబా యొక్క రూపాన్ని చూసి తట్టుకోలేకపోతాడు. ఒక్కరోజు కూడా తట్టుకోలేడు. మరుక్షణమే బయలుదేరి వెళ్ళిపోవాలి, ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుండగా బాబా ఒక మిత్రుణ్ణి ఏ విధంగా లక్ష్మీచంద్ గృహానికి పంపిస్తారు. తన భక్తుల్ని తెచ్చుకోవడానికి ముందు వారి మార్గంలోకి బాబా వెళ్తారు. వెళ్ళి తెచ్చుకొని అపారమైనటువంటి ప్రేమను తన పైన పెంపొందించుకునేలాగా గొప్ప స్ఫూర్తిని బాబా తన భక్తుల్లో కలిగిస్తారు. బాబా చెప్పేటువంటివి కేవలం ఒక మాటను పట్టుకొని ఒక నిర్ణయానికి మనం రాకూడదు. మనము ఒక సందర్భాన్ని కనుక పరిశీలిస్తే, మొదట కేశవ ప్రధాన్కు బాబా పట్ల విశ్వాసం లేదు, ఏ సాధు సత్పురుషుని పట్ల విశ్వాసం లేదు. కానీ స్నేహితుల ప్రోద్బలంతో షిరిడీకి వచ్చిన తర్వాత బాబా వెళ్ళేటప్పుడు దక్షిణ అడగగానే తను కలెక్షన్ చేసిన డబ్బంతా తిరిగి బాబాకి ఇచ్చేసి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తొస్తుంది. బీవుపూర్ వెళ్ళిన తర్వాత, అరే సేటుకు డబ్బు ఎలా జమ చేయాలి, కలెక్షన్ డబ్బంతా కూడా బాబాను చూడగానే మైమర్చిపోయి మొత్తము ఇచ్చేశాను అని చెప్పి ఆలోచిస్తుండగా బాబా ఒక అజ్ఞాత వ్యక్తి రూపంలో వచ్చి ఏ విధంగా ప్రధాన్ కట్టాల్సినటువంటి డబ్బు ఆ సేటుకు కట్టాడు. దాంతో ప్రధాన్ మనస్సు పులకరించిపోతుంది. బాబాయే తీసుకున్నారు, మళ్ళీ నేను ఇబ్బంది పడకూడదని బాబాయే నా తరఫున ఆ డబ్బును జమ చేశాడు. వీరు సాధారణమైనటువంటి సత్పురుషులు కారు, సాక్షాత్తు పరమాత్మ, అణువణువున వారే నిండి ఉన్నారు అనేటువంటి దాంతో అసలు షిరిడీకి రానన్నటువంటి వ్యక్తి ఎప్పుడు చూసినా షిరిడీ యాత్ర చేస్తూనే ఉంటారు. కేశవ ప్రధాను తరచూ షిరిడీ వస్తుండడంతో బీవుపురి స్టేషన్ నుంచి గ్రామానికి వచ్చేటువంటి దారిలో ఈయన ఉన్నటువంటి ఆ పొలం దగ్గర ఆయన స్థలంలో రాత్రి దీపం పెడితే తప్ప రాత్రిపూట వచ్చేటువంటి వాళ్ళు గ్రామంలోకి చేరుకునేటువంటి వారు కాదు. కేశవ ప్రధాన్ పదే పదే షిరిడీకి వస్తుంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే బాబా ఏం చేస్తారంటే, ప్రధాన్ నువ్వు ఊరికే ఇక్కడ రావాల్సినటువంటి అవసరం లేదు, ఇదిగో నా చిత్రపటాన్ని ఇస్తున్నాను, వెళ్ళి నీ ఇంట్లోనే మందిరం నిర్మించు, అక్కడ నేను వచ్చి ఉంటాను అని అంటారు. ప్రపంచంలోనే తొలి సాయి మందిరం బీవుపురి నిలిచిపోయింది కదా. ఈ విధంగా కేశవ ప్రధాన్ చెప్పినట్టుగా అందరినీ పదే పదే షిరిడీకి వస్తుంటే మేము అక్కడే ఉంటామంటే బాబా కట్టడి చేశారా? చేయలేదు కదా. తాత్యా సాహెబ్ నూల్కరు బాబా వద్దకు వచ్చి ప్రేమతో అడుగుతారు, బాబా నన్ను ఇక్కడే ఉంచుకోరాదా అని అడుగుతారు. తాత్యా సాహెబ్ నూల్కర్ను షిరిడీలోనే ఉండడానికి బాబా అనుమతిస్తారు. గొప్ప సేవ చేయించుకుంటారు. ఎవరికీ ఇవ్వనటువంటి సద్గతిని ద్వారకామయిలో బాబా ఏం చేస్తున్నారో ఆ దృశ్యాన్ని తను పడుకున్నటువంటి ఆ గదిలో ప్రతిబింబింపజేస్తారు బాబా. వారి అంతిమ దశలో బాబా తన గదిలో సాక్షాత్కారం ఇస్తారు, గొప్ప సద్గతిని కలిగిస్తారు. మరి పండరీపురం జడ్జివి కదా, ఇంకా సర్వీస్ ఉంది కదా, వెళ్ళి సర్వీస్ చేసుకో అనలేదు. అదే బీవుపురిలో ఇబ్బంది కలుగుతుందని చెప్పి కేశవ ప్రధాన్ మాత్రం నువ్వు ఇక్కడ రావద్దు, గుడి అక్కడే కట్టుకొని అన్నారు. అంటే బాబా యొక్క వ్యవహార శైలి ఒకే రకంగా ఉండదు, భక్తుల్ని బట్టి మారుతుంది. మరి నేను కేవలం షిరిడీలోనే ఉంటాననుకోవడం మీ అజ్ఞానము. నేను అంతటా ఉంటానని చెప్పారు కదా. షిరిడీలోనే నేను ఉన్నానని చెప్పి అనుకుంటే అది నన్ను మీరు గుర్తించినట్టే అని చెప్పి అన్నారు కదా. మరి కాకాసాహెబ్ దీక్షితు షిరిడీకి వచ్చాడు, బాబా అనుమతితోటి వాడగట్టుకున్నాడు, ఎక్కువ సమయం సద్గురువు వద్దనే గడపాలనుకున్నాడు. ఏం నిర్ణయించుకున్నాడు కాకాసాహెబ్ దీక్షిత్ మొదటి దర్శనంలోనే? నా జీవిత కాలంలో సద్గురువు చరణాల వద్ద గడిపినటువంటి సమయం మాత్రమే సద్వినియోగమైనట్టు, మిగతాదంతా వ్యర్థమే అని చెప్పి నిర్ణయించుకున్నాడు. మనసులో నిర్ణయించుకున్నాడు, అది బాబాకు చెప్పలేదు.
కానీ బాబా కాకా సాహెబ్ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ ఆరాటాన్ని అర్థం చేసుకున్నాడు. అందుకనే ఎక్కువ కాలం షిరిడీలో ఉండడానికి, వాడాగట్టుకోవడానికి బాబా దీక్షిత్కు అనుమతిచ్చారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? బాబా యొక్క వాక్కు, వారి యొక్క వ్యవహార శైలి భక్తుడి యొక్క మనస్తత్వాన్ని, భక్తుడి యొక్క దృక్పథం బట్టే ఉంటుంది. చాలామంది టెండూల్కర్ కథ చదువుకొని ఏమనుకుంటారంటే బాబా జ్యోతిష్యానికి వీటన్నిటికీ వ్యతిరేకం, అందుకనే బాబు టెండూల్కర్ విషయంలో జాతకాలన్నీ చుట్టజుట్టి పక్కన పడేయండి, నేను చెప్పినట్టు వినండి, బాబును పరీక్షకు కూర్చోమని చెప్తారు. అది బాబా యొక్క వాక్కు ముందు జ్యోతిష్యం కానీ ఇతరత్ర ఏమి కూడా పనిచేయవు. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, మనము ఇబ్బంది పడుతుంటే అవసరమైతే మన గ్రహస్థితులను కాస్త బాబా శాంతింపజేస్తారు. ఇది ఎలా సాధ్యమని చెప్పి అడగవచ్చు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జ్యోతిష్యుని సంప్రదిస్తారు కదా. సంప్రదించినప్పుడు జ్యోతిష్యుడు రకరకాలైనటువంటి పరిహారాలు చెప్తూ ఉంటారు కదా. మనం ఆ పరిహారాలన్నీ చేస్తూ ఉంటాం కదా. బాబా పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, గ్రహస్థితి బాగాలేనప్పుడు బాబా మీరు మాత్రమే ఈ గ్రహస్థితిని సరిచేయగలుగుతారు అనేటువంటి విశ్వాసం బాబా పైన వదిలిపెడితే మన తరఫున చేయాల్సినటువంటి శాంతులన్నీ కూడా బాబా చేస్తాడు. ఒక జ్యోతిష్యుడే మన గ్రహస్థితికి సంబంధించినటువంటి దాన్ని చెప్పగలిగినప్పుడు సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీ సాయిబాబా మరి ఆ గ్రహస్థితులను శాంతింపచేయడా? పురందరే కొడుకు విషయంలో అదే చెప్తారు కదా. అమ్మా పురందరే ఎవరిని కూడా కొలవలేడమ్మా, ఎందుకంటే వాడికి నేను తప్ప ఇంకొకరు తెలియదు. అందుకనే పురందరే కొడుకుకు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారిని నేను శాంతింపజేస్తున్నాను అని అంటారు. నువ్వేం దిగులు చెందొద్దమ్మా, పురందరే తరఫున అన్నీ నేను చేస్తున్నాను అని చెప్పి చెప్తారు. అంటే ఇక్కడ ఏంటంటే జ్యోతిష శాస్త్రము వాస్తవమే, ఈ ప్రపంచంలో ఖగోళ శాస్త్రం ఏ విధంగా అయితే వాస్తవమో జ్యోతిష్యం కూడా వాస్తవమే, అది శాస్త్రబద్ధమైనటువంటిది. ఇవన్నీ కూడా శాస్త్రంతో కూడుకున్నటువంటివి. శాస్త్రం వేరు, మూఢనమ్మకం వేరు. శాస్త్రం ఈరోజు మూఢనమ్మకం అయింది, దానివల్ల మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నాం. ఆ విధంగా బాబా ఏదైతే ఇబ్బంది పెడుతున్నాయో బాబు టెండూల్కర్ను, ఆ ఇబ్బంది పెట్టేటువంటి ఆ గ్రహాలను బాబా శాంతింపజేశారు. పరమాత్మకు అష్టసిద్ధులు తన యొక్క ఆధీనంలో ఉంటాయి కదా, అందుకని వాటిని సవరింపజేశారు. ఈ యొక్క దాంతో మనం జ్యోతిష శాస్త్రాన్ని పూర్తిగా కొట్టిపడేయలేం. మరి బాబా అంబడేకరు పూర్తిగా కుంగిపోయి షిరిడీకి వచ్చి ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు బాబా అనుగ్రహం చేత జ్యోతిష్ శాస్త్రంలో ప్రవేశించి వారు గొప్ప జ్యోతిష్యుడిగా మారారుగా. మరి అంతేకాదు, బూటీకి జ్యోతిష్ శాస్త్రం పైన ఆసక్తి ఉంటే ఎవరో రాసి తెచ్చినటువంటి గ్రంథాన్ని, జ్యోతిష్ శాస్త్ర గ్రంథాన్ని, ఆ రాసినటువంటి వ్యక్తి కొన్ని సంవత్సరాలు జ్యోతిష్ శాస్త్రంలో సాధన చేసి తనకు అనుకున్నటువంటి వాటన్నింటినీ కూడా ఒక గ్రంథ రూపంలో జ్యోతిష్ శాస్త్ర పుస్తకంగా మలిస్తే దాన్ని బూటీకి ఇచ్చారు. మరి బాబా ఈ జ్యోతిష్యానికి, జాతకాలకు వ్యతిరేకమా అనుకూలమా అంటే ఈ విషయాలను ఒక్క ఘాటికి మనం కట్టేయలేం. బాబా యొక్క బోధ ఎందుకు ప్రతిసారి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, కాంట్రాస్ట్లు దాంట్లో ఎందుకు కనిపిస్తాయంటే బాబా ఒకే రకమైనటువంటి విధానాన్ని పెట్టుకోలేదు. భక్తుడి యొక్క మనస్తత్వానికి అనుగుణంగానే వారు వ్యవహరిస్తారు. సచరితలో మనము ఇవన్నీ చదువుకున్నాం కదా, వెరీ డిఫరెంట్ కాంట్రాస్ట్ కదా. ఒకరినేమో షిరిడీకి రావద్దన్నారు, ఇంకొకరినేమో షిరిడీలోనే ఉండమన్నారు తాత్యా సాహెబ్ నూల్కర్ లాంటి వాళ్ళను, మరొకరినైతే దీక్షిత్ లాంటి వారిని అయితే వాడానే కట్టుకోమని చెప్పి అనుమతి ఇచ్చారు. వీటి వెనకాల చాలా గొప్ప అంతరార్థం ఉంటుంది. చాలామందికి అనిపిస్తుంది, అరే దీక్షిత్ గొప్ప విద్యావంతుడు కదా, కేవలం షిరిడీలో ఉంటేనే బాబా సహచర్యంలో ఉన్నట్ట, బాబా స్మరణ చేస్తే బాబా స్మరణలో ఉన్నట్టు కాదా అని చెప్పి అనుకోవచ్చు. బాబా దీక్షిత్తో వాడా ఎందుకు కట్టించాడనేటువంటి విషయం ఇప్పుడు అర్థమవుతుంది మనందరికీ కూడా. దాన్ని దీక్షిత్ సంస్థానానికి దారాదత్తం చేస్తే ఈరోజు బాబా యొక్క వారి వాడినటువంటి వస్తువులన్నీ కూడా వారి సర్వదాస్తి అందులో ఉండిపోయింది కదా, అది మ్యూజియంగా మారింది కదా. బాబా ఒక భక్తుడి విషయంలో చేసేటువంటి నిర్ణయాలు అప్పటికప్పుడు అవి మనకు అర్థం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అర్థమవుతాయి. సచ్చరితలో ఉన్నటువంటి అనేక లీలలు కూడా మన జీవితంలో కూడా అవి ప్రతిబింబిస్తాయి. చాలామంది ఈరోజు జ్యోతిష్ శాస్త్రం పట్ల విశ్వాసం ఉందనుకోండి, నీకు
గ్రహస్థితి బాగలేదు, నీకు ఈ సంవత్సరం ఏమీ కలిసి రాదంటే ఎంత నిరుత్సాహానికి మనం లోనవుతాం, ఎంత డిప్రెషన్కి పోతాం. ఆ డిప్రెషన్కి పోయినప్పుడు మనకు గుర్తొచ్చేటువంటి కథయే టెండూల్కర్ కథ. బాబు టెండూల్కరు ఆత్మవిశ్వాసం కోల్పోయాడు. అసలు పరీక్షనే రాయొద్దు అనుకున్నాడు జ్యోతిష్యుడు చెప్పగానే. మనం కూడా అంతే, ఇక ఏ ప్రయత్నము చేయము, ఏ ప్రయత్నం చేసినా వృధా, ఎంత కష్టపడ్డా వృధా, ఈ సంవత్సరం నాకు ఏమీ రాదని చెప్పి చేతులు ముడుచుకొని కూర్చుంటాం. అలా కాకుండా బాబు టెండూల్కర్కు ఎటువంటి అనుగ్రహం దక్కిందో, బాబా ఇవేవైనా ఉంటే నువ్వు సరిచేసుకో, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను, నా జీవితాన్ని నేను ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తూనే ఉంటాను అని చెప్పి మనం నిర్ణయం తీసుకొని యథాస్థితిగా జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళక ముందు రోజు ఎటువంటి ఆత్మస్థైర్యంతో ఉంటామో అదే ఆత్మస్థైర్యంతో, నీ రోజులు బాగలేవన్నా సరే అదే ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. నిజంగా జ్యోతిష్యుడు చెప్పినటువంటి దాంట్లో అంత పెద్ద ప్రమాదంలో మనకు చాలా చిన్నవి జరుగుతాయి. బాబుసాహెబ్ బూటికి డేంగ్లే అనేటువంటి జ్యోతిష్యుడు చెప్తారు కదా, ఈరోజు మరణం నీకు సంభవిస్తుంది, మృత్యువు నిన్ను కబలిస్తుంది అని అంటారు. గజగజ వణుకుతూ బాబా దగ్గరికి వస్తాడు. వస్తే బాబా అంటారు, చూద్దాం నీ ప్రాణాన్ని ఎలా తీస్తారో అని అంటే, ఆ తర్వాత బూటి బహిర్భూమికి వెళ్ళినప్పుడు అక్కడ పాము తన కాళ్ళ పక్క నుంచి వెళ్ళిపోతుంది తప్ప ఏమీ చేయలేదు. పరమాత్మ చేసినటువంటి నిర్ణయము కాలుడు కూడా అంగీకరిస్తాడనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. సచ్చరితలో మనకు చెప్తారు కదా, నా భక్తుణ్ణి కాలుడి యొక్క కబంధ హస్తాల నుంచి నేను రక్షిస్తాను, నా భక్తుడి జోలికి కాలుడు రాడు అనేటువంటి దాన్ని బాబా సత్యంగా చెప్పారు కదా. అనేక సందర్భాల్లో ఇది రుజువైంది కదా. అందువల్ల బాబాను ఆశ్రయించినటువంటి మనము నిశ్చింతగా ఉండవచ్చు. గ్రహస్థితి ఏదైనా బాగలేకపోతే ఇతరులు దానివల్ల పెద్ద ఇబ్బందులు పడవచ్చు, కానీ బాబాను ఆశ్రయించినటువంటి మనము చాలా చిన్న చిన్న వాటితోటి బయటపడుతూ ఉంటాం. డాక్టర్ పిల్లై నారుకుడుపుతో బాధపడుతున్నప్పుడు, నాకు ఈ బాధ ఈ ఒక్క జన్మలో భరించలేను, మరో 10 జన్మలకు వాయిదా వేయనంటారు. ఆ నారుకురుపు అనేటువంటిది కర్మ. గ్రహస్థితులన్నీ కూడా దారుణంగా మారడానికి కారణం ఏమిటంటే మనం క్రితం జన్మలో చేసుకొచ్చినటువంటి కర్మలు. ఆ కర్మానుసారం కష్టం పడాల్సి వస్తుంది, నష్టపోవాల్సి వస్తుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్లకు ఈ తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే బాబా చెప్తాడు, పిల్లైంది తీసుకురండి, నేను ఇక్కడ ఉండగా 10 జన్మల వరకు దాన్ని ఎందుకు వాయిదా వేయాలి, ఆ బాధను ఏదో కలిసి అనుభవిద్దాం, తీసుకురండి అని అంటారు. తీసుకొస్తే కాకి వచ్చి నీ కురుకుని పొడుస్తుందనగానే కాకి అని పిలుచుకుని బాబా ముద్దుగా పిలుచుకున్న అబ్దుల్లా ఆ కురుపు పైన కాలేయగానే పగిలిపోలేదా? పిల్ల యొక్క బాధ ఒక్క గడియలోనే వెళ్ళిపోయింది కదా. ఏమన్నాడు? 10 జన్మలకు వాయిదా వేయమన్నాడు. కానీ ద్వారకామాయికి తీసుకొచ్చిన తర్వాత 10 నిమిషాల్లో కర్మ శిథిలమైపోయింది, చితిక్కుపోయింది. మనల్ని కూడా బాబా అదే విధంగా రక్షిస్తాడు. బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు గురుబలం తోడు కావడంతో గ్రహస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వచ్చినా, మామూలుగా అంటారు చూసారా, రాయి పడే చోట నెత్తిన కుండబడ్డదని, ఆ విధంగా గ్రహస్థితుల వల్ల మనము ఎదుర్కోబోయేటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను చాలా చిన్న చిన్న వాటి ద్వారా అనుభవింపజేసి మనల్ని అందులో నుంచి బయటికి రప్పిస్తారు. ఇది సద్గురువు యొక్క కృపకు నిదర్శనం. అంతేకాదు బాబా భక్తుడి యొక్క ఆసక్తిని బట్టే వారికి అనుగ్రహాన్ని ఇస్తారు. అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఈరోజు ప్రపంచమంతా కూడా స్వార్థము, లాభాపేక్ష, వ్యక్తిగతమైనటువంటి లబ్ధి అనేటువంటి మురికితో నిండి ఉన్నటువంటిది. అటువంటి కలుషితమైనటువంటి సమాజంలో కూడా మనల్ని అవేవీ అంటకుండా వాటిని పక్కకు జరిపి మనం పనిచేస్తున్నటువంటి ఈ స్ట్రీమ్లోనే మనల్ని గొప్పగా నిలబెడతారు బాబా. ఈరోజు అన్నీ వ్యాపారమయమే కదా. ఇటీవల కాలంలో ఒక డాక్టర్ను సంప్రదిస్తే, పోయిన ఏప్రిల్ మాసంలో వాహిని గారి కోసం సంప్రదిస్తే అతను ఒక మాట అన్నారు. సరే సార్, మళ్ళీ ఎప్పుడు రివ్యూకి రావాలంటే, రివ్యూకు రావాలని కోరుకోకూడదమ్మా, అసలు ఇంకొకసారి మీరు నాకు అగుపడకూడదు అని అన్నారు. అంటే ఏదైనా ఇబ్బంది ఉంటే అసలు అది పెట్టుకోకూడదు మీరు మనసులో. మీరు బాబాను నమ్ముతారు కదా, బాబాను నమ్మినప్పుడు మరలా మరలా ఎందుకు రావాలనుకోవాలి ఇక్కడికి? నేను, మా నాన్నగారు, మా తాతగారు,
మా యొక్క 4 తరాల నుంచి మేము ఇదే వృత్తిలో ఉన్నాం, మేము బాబాని నమ్ముతాం, మేము విశ్వసించేది ఒకటే, ఒకసారి వచ్చినటువంటి రోగి మరొకసారి రాకూడదని చెప్పి. అంటే ఆ వైద్య రంగం అనేటువంటిది ఈరోజు ఎంత కమర్షియల్లో మనకు తెలుసు కదా. అంత కమర్షియల్గా ఉన్నటువంటి దాంట్లో కూడా తన భక్తుల్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుతారనడానికి ఇది ఒక్క ఉదాహరణ మనకు చాలు కదా. ఈరోజు మీరు చూస్తున్నటువంటి సాయి టీవీ, ఎక్కడా సాయి టీవీలో మంత్రం లేదు, మర్మం లేదు, ఏమీ లేదు. కానీ ఈరోజు సోషల్ మీడియా ఎంత కలుషితమైపోయింది, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎంత దరిద్రంగా తయారైంది. ఇటువంటి స్ట్రీమ్లో కూడా, ఇటువంటి మురికిలో కూడా బాబా ఏ మురికిని అంటకుండా 10 సంవత్సరాలుగా ఎంత అద్భుతంగా నడిపిస్తున్నారు. తన భక్తుడి యొక్క ఆసక్తిని గమనించి బాబా మురికిగా ఉన్నటువంటి ఆ స్ట్రీమ్లో కూడా అవేవి మనల్ని అంటకుండా శుద్ధమైనటువంటి దారిలో మనల్ని ముందుకు తీసుకెళ్తారు. ఇటువంటి సద్గురువు ఏ యుగంలో లేరు, ఇక రారు కూడా. అంత గొప్పగా తన భక్తుల్ని కాపాడుకుంటూ వస్తుంటారు. ఒక భక్తి మార్గంలోనే కాదు, లౌకికమైనటువంటి ప్రపంచంలో కూడా తన భక్తుడికి ఏవీ అంటకుండా. ఎందుకంటే ప్రపంచంలో బ్రతకాలంటే డాక్టర్ వృత్తి డాక్టర్గా చేయాలి. ఈరోజు బాబా తత్వం అందరికీ అందాలంటే కూడా మీడియా ఒక్కటే ప్రధానం. తన పేరు మీద నిర్వహిస్తున్నటువంటి సాయి టీవీ అనేటువంటి మీడియాను గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఏ విధంగా సంరక్షించుకుంటున్నారు బాబా. ఈ విధంగా భక్తుడి యొక్క ఆసక్తిని బట్టి బాబా మనల్ని అద్భుతమైనటువంటి మార్గంలోకి తీసుకెళ్తారు. నేను చెప్పాను కదా ముందట, బాబా భక్తుడి యొక్క దారిలోకి వచ్చి భక్తుడి భుజాన్ని తట్టి అతనిపైన చెయ్యి వేసి తన మార్గానికి తీసుకెళ్తాడు. ఇది బాబా యొక్క విలక్షణమైనటువంటి శైలి. ఇటువంటి విలక్షణమైనటువంటి శైలి మనం ఎవ్వరి దగ్గర చూడం. అందుకనే ఈరోజు మనందరము కూడా అదృష్టవంతులం. బాబా మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి సత్సంగ మందిర నిర్మాణం. సాయి గురుకులం ప్రపంచంలోనే తొలి సాయి సత్సంగ పాఠశాల. సాయి తత్వ మాధుర్యాన్ని 10 ఏళ్లుగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మహాపుణ్య కార్యం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000, కనీస దక్షిణ 5,116 చెల్లించి భవిష్యత్ సాయి తత్వ సంపదను అందించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణ డిసెంబర్ 31 లోపు చెల్లించి భూదాన సేవ పరిపూర్ణమయ్యేలా సహకరించగలరని విజ్ఞప్తి. భూదాన సేవా దక్షిణను ఆన్లైన్ ద్వారా 900100842999 లేదా 9848614440 నెంబర్లకు సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం సాయి టీవీ హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.